నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం నిజాం సాగర్ కెనాల్కు గండిపడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్లలోకి నీరు వచ్చి నిరాశ్రులయ్యామని ఆవేదన చెందారు. ఆర్మూర్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున నిజాం సాగర్ కెనాల్కు గండిపడింది. జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ 82 నెంబర్ కెనాల్ కట్టకు ఓ చోట గండిపడింది. దీంతో కాలనీలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. తెల్లవారుజామున ప్రజలు నిద్రలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఇళ్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోవడంతో చాలా మంది నిరాశ్రులయ్యారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతుల పంటల కోసం సాగు కోసం నీటిని చెరువులకు వదిలే సమయంలో ఆ ప్రాజెక్టు ప్రధాన కాలువలను ఇరిగేషన్ అధికారులు శుభ్రం చేయాల్సి ఉంది. కానీ ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ స్థానికులు ఆరోపించారు. త్వరగా సహాయక చర్యలు మొదలు పెట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. 3 గంటల ప్రాంతంలో నిజాం సాగర్ కెనాల్ తెగిపోవడం చాలా దురదృష్టకరం. మరి ఈ కట్ట కింద మొత్తం అతి పేదవాళ్ళు నిరుపేదలు ఉంటారు కాబట్టి అవి తెగిపోయిన నీరు వారి ఇళ్లలోకి వచ్చి బియ్యము బట్టలు పైసల కడికెళ్ళే కొట్టుకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి గత కొన్ని సంవత్సరాలుగా నిజాం సాగర్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేయకుండా దాంట్లో మొలిచినటువంటి చెట్లు చెదారాలను తీయకుండా నీరు గార్చడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడ్డది. చెట్లు చేమ అంతా ఉండడం వల్ల నీటి ప్రవాహం ఒత్తిడి ఎక్కువై అక్కడక్కడ మూల మలుపుల కాడ ఆ పందులు అవి ఏదైతే గుంతలు చేసి ఉంటాయో అక్కడ తెగిపోయి ఈరోజు పేద వర్గాలకు ఈ పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఆర్థిక సాయం అందజేసి వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉన్నాం. నడిబొడ్డులో నిజాం సాగర్ కెనాల్ ఏదైతే ఉన్నదో గుత్పా నీళ్లు ఇడిచిర్రు. వాళ్ళు ఏం చేసిర్రంటే ఈ యొక్క మెయింటెనెన్స్ చూడాలా, సాంకేతిక రిపోర్ట్ తీసుకోవాలా. ఏదైతే ఈ కెనాల్ మీద మొత్తం ఎక్కడికక్కడ లోపల కూడా పిచ్చి మొక్కలు మురిసినాయి, దాంట్లో చెత్తా చెదారం వేసిండ్రు. మరియు ఆ ఆనకట్ట కూడా స్ట్రెంత్ ఉన్నదా లేదా అనేది చూసుకోవాలా. ఎటువంటి సాంకేతిక రిపోర్ట్ లేకుండా రాత్రి ఉటావుటిన నీళ్ళు ఇడిచిర్రు. ఇడిస్తే ఏమైందంటే 2 గంటలకు కెనాల్ కట్ట స్ట్రెంత్ లేదు కాబట్టి ఇక్కడ నివసిస్తున్న ప్రజల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున నీళ్లు పోతుంటే సుమారు ఇంటిమేషన్ స్వయంగా నేను 6 గంటలకు నేను ఈ అధికారులకు తెలియజేసిన. కానీ 9 అవుతున్నది, ఇప్పుడు 9:30 అవుతున్నది. కానీ ఇప్పటిదాకా కూడా ఈ నీళ్ల ప్రవాహం ఎట్లయితున్నదో అట్లనే ఉన్నది. మరి అధికారులు 6 గంటలకు తెలియజేసినప్పుడు ఈ అధికారులు ఇప్పటిదాకా వచ్చి చర్యలు తీసుకోవాలా. ఇది ఇంత పెద్ద వర్షాకాలంలో వరద ఎట్లా ఉన్నదో అట్లా వరద ఉన్నది. కానీ ఇప్పటిదాకా ఒక అధికారి 9:30 అయింది, అధికారులు వచ్చిన దాఖలా లేవు, వాళ్ళకు భరోసా ఇచ్చింది లేదు. ఇప్పటికన్నా మేము ఈ జిల్లా కలెక్టర్ డిమాండ్ చేస్తున్నాము, మీరు తక్షణం ఏదైతే ఈ కెనాల్ గండిపడడం ద్వారా నష్టపోయినరో కెనాల్ గడ్డ ప్రాంతంలో జర్నలిస్ట్ వాసులు
తక్షణం వాళ్ళని ఆదుకోండి, వాళ్ళకు నష్టపరిహారం తక్షణ ప్రకటించుర్రి, వాళ్ళకు భరోసా కలిగించాలని డిమాండ్ చేస్తున్నాము. మరియు ఏదైతే ఈ కెనాల్ ఉన్నదో ఈ కెనాల్ని స్ట్రెంథెన్ చేయండి, తక్షణము ఈ కెనాల్ని మొత్తం ఏదైతే ఉన్నదో కూడికలు ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం శివారులో గల శ్రీ లింగేశ్వర గుట్ట ఆలయాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సందర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు ఆలయ ప్రతినిధులు స్వాగతం పలికారు. నిజామాబాద్ మండలం మల్లారం అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ లింగేశ్వర ఆశ్రమాన్ని సోమవారం నాడు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సందర్శించారు. ఆయన రాకతో ఆశ్రమ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని శివాలయంలో ఎమ్మెల్యే అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 పిట్ల కృష్ణ మహారాజ్ ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆశ్రమ విశిష్టత, వివిధ అంశాలపై కొద్దిసేపు పిట్ల కృష్ణ మహారాజ్ ఎమ్మెల్యేతో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, మండల నాయకులు పాల్గొన్నారు. ఓం శివాయ నమః. శంకర భగవాన్ హర హర సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. నిజాం సాగర్ ప్రధాన కాలువకు గండిపడి ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. స్థానిక కౌన్సిలర్తో కలిసి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు ఇరిగేషన్ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటిని నిలిపివేయించి నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేయించి అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ ప్రధాన కాలువకు గండిపడి జర్నలిస్ట్ కాలనీలోని ఇళ్లలో నీరు చేరడంతో అక్కడికి వెళ్లి జరిగిన సంఘటనను గురించి స్థానిక కౌన్సిలర్ వనం శేఖర్ను మరియు ఇరిగేషన్ శాఖ అధికారులను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు ఇళ్లను పరిశీలించి ఇది బాధాకరమైన సంఘటనని జడ్పీ చైర్మన్ తెలిపారు. గుత్పా నుండి వచ్చే నీటిని ఆపివేయించి నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేయించి అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన చేయించాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశించి జిల్లా కలెక్టర్తో జరిగిన సంఘటన విషయమై ఫోన్లో మాట్లాడి అవసరమైన పనులు త్వరగా చేయించాలని జడ్పీ చైర్మన్ కోరగా కలెక్టర్ స్పందించి పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంఘటనా స్థలంలో మున్సిపల్ కమిషనర్ డిప్యూటీ ఈ కృష్ణమూర్తి, స్థానిక కౌన్సిలర్ వనం శేఖర్, బబ్లు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అలాట్ చేయడం జరిగింది. అట్లాగే గుత్పా ఎత్తిపోతాల పథకం డిప్టీ కూడా అలర్ట్ చేసి అక్కడ గుత్పా దగ్గర వాటర్ కూడా బంద్ చేయించడం జరిగింది. మరి ఇక్కడ 7 ఇల్లు కొద్దిగా డ్యామేజ్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ ఆడియో కూడా నేను మరి వీళ్ళ తరఫున కాలనీ తరఫున రిప్రజెంట్ చేసి కలెక్టర్కి పంపండి, డ్యామేజ్ అయినవి మనం ఆధార కలెక్టర్ ద్వారా ఇప్పిద్దామని చెప్తూ మరి వేరొక హ్యుమానిటీ గ్రౌండ్లో ఎక్కడ వెళ్ళాలో ఏం జరిగినా ఇమీడియట్ స్పందిస్తాను. ఎందుకంటే ప్రజలు కష్ట సుఖాలు ఉన్నప్పుడే నిలబడాల ప్రజాప్రతినిధులు కాబట్టి ఈ సందర్భంగా గండి పూడ్చడం జరుగుతుంది. పర్మనెంట్గా ఇరిగేషన్ చెప్పి గారు ఉన్నారు, వచ్చేసి గండి పూడ్చే కార్యక్రమం చేస్తాం. మళ్ళీ భవిష్యత్తులో పర్మనెంట్గా ఎస్టిమేషన్ వేస్తే కలెక్టర్ చెప్పి కలిసి రిలీజ్ చేస్తాం. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కాలనీ అందరికీ చెప్తూ నేను ఈ ఇన్సిడెంట్ జరిగినందుకు కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలుపుతూ విచారం వ్యక్తం చేస్తూ జిల్లా ఇంటర్ విద్యాధికారిగా రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపళ్ల సంఘం అధ్యక్షులు చిరంజీవి ఆధ్వర్యంలో ఆయా కళాశాల ప్రిన్సిపల్స్, ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాలు రవికుమార్ను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారిగా రవికుమార్ తన కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఇదివరకు పనిచేసిన రఘురాజ్
ఆదివారం పదవీ విరమణ చేయడంతో రాష్ట్ర ఇంటర్మీడియట్ కమిషనర్ రవికుమార్ను జిల్లా ఇంటర్ విద్యాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. రవికుమార్ వర్ణి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఇటీవలే ఇంటర్ విద్యా మూల్యాంకన కేంద్రం అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా సోమవారం నుండి జిల్లా ఇంటర్ విద్యాధికారిగా కూడా ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపళ్ల సంఘం అధ్యక్షులు చిరంజీవి ఆధ్వర్యంలో ఆయా కళాశాలల ప్రిన్సిపల్లు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు సన్మానించారు. అలాగే ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు నర్సయ్య ఆధ్వర్యంలో ఇతర పలు యూనియన్ల లెక్చరర్ల సంఘ నాయకులు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ను సన్మానించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. డిచ్పల్లి మండలం యానంపల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా అని ఆరా తీశారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ వెంట జరిగేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ చంద్రప్రకాష్, సివిల్ సప్లైస్ డిఎం జగదీష్ తదితరులు ఉన్నారు. న్యాయవాద సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఎం జగన్మోహన్ గౌడ్ అన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోని డిఎల్ఎస్ఏ హాల్లో నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మొదట అధ్యక్షునిగా ఎన్నికైన జగన్మోహన్ గౌడ్ నేతృత్వంలోని కార్యవర్గంచే ఎన్నికల అధికారి ఆముదాల సుదర్శన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి కుంచాల సునీత ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కార్యవర్గాన్ని అభినందించారు. నూతన కమిటీ బార్ అండ్ బెంచ్ సహకారంతో ముందుకు వెళ్లాలని తెలియజేశారు. అనంతరం నూతన అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. నిజామాబాద్ బార్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయటం, జూనియర్ న్యాయవాదులకు సహకారాన్ని అందించడం, సెమినార్ నిర్వహించడంతో పాటు అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయమూర్తులు, కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, ఉపాధ్యక్షులు పి రాజు, జాయింట్ సెక్రటరీ సురేష్, కోశాధికారి దీపక్, గ్రంథాలయ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, మహిళా ప్రతినిధి కవితారెడ్డి, కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, రాజలింగం, కృపాకర్ రెడ్డి, ఆజార్ కిషన్ రావు, పి వెంకటేష్, విఘ్నేష్, భట్టు మాణిక్ రాజ్, బి రవి, నీరజరెడ్డి, ఏ నారాయణ, శివాజీ, రజిత మరియు సీనియర్, జూనియర్ మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగినాయి సాటర్డే రోజు. అయితే అందులో ఈసారి అంటే కొత్త ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. శ్రీ జగన్మోహన్ గౌడ్ గారు బార్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఆయన టీమ్ మెంబర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అంటే బార్ అసోసియేషన్ నుంచి ఎప్పుడు కూడా మంచి అంటే హెల్దీ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది మాకు. అంటే నిజామాబాద్ బార్ అసోసియేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ బార్ అసోసియేషన్స్ అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ఈ కొత్త టీం కూడా మా వంతు సహకారం మేము అందిస్తాము. అలాగే బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ మంచిగా ముందుకు తీసుకెళ్లాలని బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే, చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే కూడా అన్నీ సాల్వ్ చేసుకోవాలని, సాల్వ్ చేయగలిగే అవకాశం ఉన్నది. మేము కూడా మా వైపు నుంచి తప్పకుండా సహకారం అందిస్తామని కొత్త అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా పార్టీ ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలలో 85 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి నుండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. అందుకు అనుగుణంగా ఫారం
12D పత్రాలు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. పోలింగ్ అధికారులు ఇంటికి వెళ్లి వీడియో చిత్రీకరణ మధ్య ఓటింగ్ వేయిస్తారని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలలో 85 సంవత్సరాల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి వద్ద నుండే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా వారికి ఎలక్షన్ కమిషన్ ద్వారా నిర్దేశించబడిన నిర్ణీత ఫారం 12Dలను పంపిణీ చేయిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బూత్ లెవెల్ అధికారులు ఓటర్ జాబితాలో మార్కింగ్ చేయబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లు, దివ్యాంగ ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఫారం 12D అందజేస్తున్నామని ఆయన అన్నారు. జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో 85 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 7,555 మంది ఉండగా మార్చి 30 నాటికే 3,331 మందికి ఫారం 12D అందజేయటం పూర్తయిందని ఆయన వివరించారు. అదేవిధంగా దివ్యాంగులైన ఓటర్లు 24,229 మంది ఓటర్ లిస్టులో మార్కింగ్ చేయబడి ఉండగా వారిలో 10,175 మందికి నిర్ణీత ఫారాలను సమకూర్చడం జరిగిందని అన్నారు. అర్హత కలిగి ఉన్న 85 ఏళ్లు పైబడిన దివ్యాంగ ఓటర్లందరికీ వారు ఇంటి నుండే ఓటు వేసేందుకు వీలుగా ఫారం 12D అందజేసేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఇంటి నుండి ఓటు వేయదలిచిన వారు తమ సమ్మతి తెలుపుతూ పూరించిన ఫారం 12Dని ఈ నెల 20వ తేదీ వరకు అందజేయాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ పోలింగ్ అధికారుల బృందాలు వారి ఇళ్లకు వెళ్లి పూర్తి పారదర్శకంగా వీడియో చిత్రీకరణ నడుమ ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తాయని ఆయన తెలిపారు. సీక్రెట్ ఓటింగ్ కోసం ఓటింగ్ కంపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేస్తారని అన్నారు. కాగా అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే 13 శాఖల ఉద్యోగులకు సైతం పోస్టల్ బ్యాలెట్ వెసులుబాటు కల్పించడం జరిగిందని, దీనిని వినియోగించదలిచిన వారు సైతం ఈ నెల 20వ తేదీ వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో ఫారం 12Dలు అందించాలని కలెక్టర్ సూచించారు. రైతులు దళారుల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మంచి మద్దతు ధర పొందాలని సీఈఓ రామదాసు తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన వరి ధాన్యం డబ్బులు నేరుగా తమ అకౌంట్లో చేరుతాయని ఆయన వెల్లడించారు. రెంజల్ మండలంలోని నీలా సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీఈఓ రామదాసు, మండల వ్యవసాయ అసిస్టెంట్ అధికారిని కృష్ణవేణి రైతుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈఓ రామదాస్ మాట్లాడుతూ నీలా, కందకుర్తి గ్రామాల్లోని సహకార సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. రైతులు దళారుల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం ద్వారా ప్రారంభించిన సహకార సంఘం కేంద్రానికి తాము పండించిన వరి ధాన్యాన్ని తీసుకువచ్చి అమ్ముకోవాలని ఆయన తెలిపారు. గ్రేడ్ ఏ రకం 2,203 రూపాయలు, బి గ్రేడ్ రకం క్వింటాలు ధాన్యానికి 2,180 రూపాయలు ఇవ్వటం జరిగిందని అన్నారు. కావున రైతులందరూ దళారుల వద్ద వెళ్లకుండా సహకార సంఘంలోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని ఆయన కోరారు. వరి ధాన్యానికి సంబంధించిన డబ్బులు బ్యాంకుల్లోని వారి అకౌంట్లో రావటం జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్, బైక్, గోసుల కిషన్, భూపతి, రాజు, శంకర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమైనది. కావున ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి బయట దళారులకు ఎవరు కూడా అమ్ముకోకుండా మంచి రేట్ని చూజ్ చేసుకొని అమ్మడానికి ఏర్పాటు చేయడమైంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరనైనది. ఏ గ్రేడు వడ్లకు 2,203 రూపాయలు, బి గ్రేడ్కు 2,183 రూపాయలు ఉన్నది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి.
నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతోందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన తెలిపారు. తెలంగాణ కేంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రానున్న లోక్సభ ఎన్నికల భాగంగా సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తి విఫలం చెందాయని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయటం జరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకన్న డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకన్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీల్లో వేలాది మంది మల్టీపర్పస్ కార్మికులకు సుమారు 5-6 నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అతి తక్కువ వేతనాలతో పస్తులుంటూ పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు రెగ్యులర్గా రాకపోవడంతో ఇంటి అద్దెలు, కిరాణా సరుకులు, పిల్లల చదువులు, వైద్యం విషయంలో కూడా అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీలో డబ్బులు లేవని, స్పెషల్ ఆఫీసర్ సంతకాలు కాలేదని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని, ఇలా అనేక రకాల సాకులతో కార్మికుల కడుపులు కాల్చడం ప్రభుత్వానికి తగదని ఆయన హెచ్చరించారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల కోసం ప్రత్యేక నిధి, బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని ఎడల యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నాలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా నాయకులు బి మురళి, జీపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీలో పనిచేసే వాటర్మెన్, పారిశుద్ధ కార్మికులు, ఇతర రంగాల కార్మికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా జీతాల సమస్యల మీద ఇవాళ మెమోరాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారు కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మన జిల్లాలో ఇవాళ కార్మికులందరికీ కొన్ని దగ్గర 6 నెలలుగా, కొంత దగ్గర 4 నెలలుగా, కొంత దగ్గర 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు గడవడం కష్టమవుతుంది, వాళ్ళు బతకడం కష్టమవుతుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులకు రావాల్సిన జీతాలన్నీ
ఇప్పించాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అష్టైశ్వర్యాలు కావాలంటే సూర్యుడిని ఉపాసించాలని శ్రీ 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 దేవనాథజీయర్ స్వామి మరియు ఆచార్య గంగోత్రి రామానుజదాసు స్వామిలు అన్నారు. ఆరోగ్యం బాగుండాలంటే, పాడి పంటలు బాగుండాలంటే చంద్రుని అనుగ్రహం ఉండాలని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై శ్రీవారిని ఊరేగించారు. సూర్యోపాసన ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం ఇత్యాది లభిస్తాయని దేవనాథజీయర్ స్వామి వారు అన్నారు. రాముడు సూర్యుడిని ఉపాసించి రావణుడితో యుద్ధం గెలిచాడు. ఆంజనేయుడు సూర్యుడిని ఉపాసించి సర్వశక్తివంతుడైనాడు. సత్రజిత్తుడు సూర్యుడిని కొలిచే సమంతకమణిని పొందాడు అని గంగోత్రి రామానుజదాసు స్వామివారన్నారు. చంద్రుడిని ఉపాసన చేస్తే వజ్రకాయాలవుతారని మరియు చంద్రుని వెన్నెలతో పంటలు ఇత్యాది ఔషధ తుల్యంగా మారుతాయని అన్నారు. లోకక్షేమం బ్రహ్మోత్సవాల్లో ఆ దేవదేవుడు ఈరోజు సూర్యప్రభ మరియు చంద్రప్రభ వాహనాలపై వేంచేశారని పేర్కొన్నారు. భగవంతుడి నిర్వహణలో ఏ లోటు ఉండదు. ఆయన సృష్టి చాలా సౌందర్యంగా ఉంటుందని అన్నారు. అన్నింటినీ తానే నియమించాను అని చూపెట్టడానికి సూర్యప్రభ మరియు చంద్రప్రభ వాహనాలపై ఆ దేవదేవుడు వేంచేస్తాడని దేవనాథజీయర్ స్వామివారు పేర్కొన్నారు. ప్రపంచాన్ని చూపెట్టడానికి సూర్యుడిగా ఉదయిస్తాడు. అంతర్యామిగా ఉన్న భగవంతుడే సూర్యునిగా ఉదయిస్తాడు అని ప్రవచించారు. మనిషిలో అంతర్యామిగా భగవంతుడుంటాడు. ప్రతి చెట్టు, పుట్ట, రాయి అన్నింటిలో అంతర్యామిగా ఆ దేవదేవుడు ఉంటాడని అన్నారు. అన్నింటినీ నడిపే శక్తి ఆయనే ఇస్తాడు. కాబట్టి ఆ దేవదేవుని సర్వదా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని బోధించారు. 3వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు ఉదయం సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై మరియు గజవాహనంపై ఆలయ మాడవీధుల గుండా ఊరేగినారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, రవి యాదవ్, నర్సారెడ్డి, నరాల సుధాకర్, ప్రసాద్, రాజేశ్వర్, రమేష్, సాయిలు, భాస్కర్, మురళి, చిన్నయ్య, ప్రమోద్, గంగారెడ్డి, లక్ష్మి, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామి యొక్క అర్చన సాగుతుంది. భగవంతుడి విగ్రహ రూపంలో తాను ఆలయంలో చేరి 10 సంవత్సరాలు పూర్తవుతున్నాయి కనుక మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. అప్పుడప్పుడు మనం చేసేటువంటి ఆరాధన లోపం కావచ్చు, ద్రవ్యలోపం కావచ్చు, శ్రద్ధాలోపం కావచ్చు, భక్తి లోపం కావచ్చు, స్వామిలో విగ్రహంలో ఉండేటువంటి ఆ శక్తి మళ్ళీ అది క్షీణిస్తూ ఉంటుంది. మొక్కకు చూడండి, నీళ్లు పోస్తే చక్కగా పచ్చదనం కలిగి ఉంటుంది. అది నీళ్లు తగ్గించామనుకోండి ఎండిపోవడం ప్రారంభిస్తుంది. మూర్తి రూపంలో, విగ్రహ రూపంలో ఉండేటువంటి స్వామికి కూడా త్రికాల ఆరాధన వల్ల ఆ లోపల ఉండేటువంటి ఆ శక్తి మరింత మరింత వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం చేసే ఆరాధనలలో లోపం ఏర్పడుతుందో స్వామి దాంట్లో ఉండేటువంటి ఆ శక్తి అది కాస్త తగ్గుముఖం పడుతూ ఉంటుంది. గత సంవత్సరం క్వింటాలు పసుపు ధర 5 నుండి 6 వేల రూపాయలు ఉండటంతో పంట సాగుతో పాటు అకాల వర్షాలతో దిగుబడి తగ్గిందని మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం తెలిపారు. ఈ సంవత్సరం క్వింటాలు పసుపు ధర 10,000 నుంచి 16,000 రూపాయల వరకు ధర పలుకుతోందని రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పసుపు పంటకు మంచి ధర లభిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం మాట్లాడుతూ గత సంవత్సరం క్వింటాల్ పసుపు ధర 5 నుంచి 6 వేల రూపాయలు మాత్రమే పలికిందని అన్నారు. దీంతో ఈ ఏడాది ఆశించిన ధరలు వస్తాయో లేదో అని పంటల విస్తీర్ణం తగ్గించడం, దానికి తోడు అకాల వర్షాలకు పసుపు పంట దిగుబడి తక్కువగా వచ్చిందని ఆయన తెలిపారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లోనే కాకుండా అన్ని చోట్ల పసుపు పంటకు మంచి మద్దతు ధర లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం క్వింటాలు పసుపు ధర 10,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ధర పలుకుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు. గత సంవత్సరం 3,80,600 క్వింటాల పసుపు వచ్చిందని, కానీ ఈ సంవత్సరం పంట విస్తీర్ణం తగ్గడంతో 3,22,449 క్వింటాళ్ల పసుపు ఈ 2 మాసాలలో వచ్చిందని ఆయన అన్నారు. గత సంవత్సరంలో పోలిస్తే 57,000 క్వింటాల పసుపు దిగుబడి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం పండించిన పసుపు పంటకు మంచి మద్దతు ధర లభిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ పసుపు సీజన్ ప్రారంభమై 2 మాసాలు గడువు అవుతున్నది. ఈ సంవత్సరం
రైతులు చాలా సుఖ సంతోషంగా ఉన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో పసుపు ధరలు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 5,000 10,000 లోపల ఉండే ఈ సంవత్సరం స్టార్టింగ్ 10,000 నుంచి మొన్నటిదాకా 18,000 వరకు క్వింటాల్ వరకు ధర పలికింది. ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ కంటే వర్షాలు ప్రభావం వలన అకాల వర్షం వలన పంట దిగుబడి తగ్గింది. పోయిన సంవత్సరం 3,80,650 క్వింటాలు రాబడి మాకేగాడికి వచ్చింది. ఈ సంవత్సరం 3,22,449 క్వింటాలు నిన్న మార్చి వరకు రావడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం పోల్చుకుంటే 57,000 క్వింటాలు పరిస్థితి తగ్గింది. ఎందువల్ల ఈసారి రైతులు కూడా పోయిన సంవత్సరము ధరలు లేనందువలన రేటు తక్కువ రావడం వలన పంట ఒక 10 ఎకరాలు ఉన్న 5 ఎకరాలు వేయడం జరిగింది. దాంట్లో కొద్ది దిగుబడి తగ్గింది, కొంచెం వర్ష ప్రభావం తగ్గింది. ఈ సంవత్సరము దిగుబడి లేకున్నా కూడా ధరలు బయట మార్కెట్లో కూడా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఇంచుమించు రేట్లు బాగున్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో రైతులు చాలా సుఖంగా ఉన్నారు. 16,000 10,000 ప్రజలు పలుకుతుంది. ఈరోజు నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆలయ అర్చకులు దంపతులచే అభిషేకాలు అర్చనలు నిర్వహించగా మిగతా భక్తులు నీలకంఠేశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయం సోమవారం కావడంతో భక్తులతో సందడిగా నెలకొంది. భక్తులు బారులు తీరి నీలకంఠేశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు దంపతులచే నీలకంఠేశ్వరుడికి అభిషేకాలు అర్చనలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన ఆలయం నీలకంఠేశ్వర ఆలయం అని అన్నారు. తాము ప్రతి సోమవారం నీలకంఠేశ్వరుని దర్శించుకుంటామని భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగింది. భక్తులు దర్శించుకున్న అనంతరం తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అతి పురాతనమైన ఎంతో చరిత్ర గల పవిత్రమైన ఆలయం నీలకంఠేశ్వర ఆలయం అని అన్నారు. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుస్తుండడంతో భక్తుల పాలిట కొంగు బంగారంగా ఈ ఆలయం మారిందని తెలిపారు. కంఠేశ్వర్లోని నీలకంఠేశ్వర ఆలయంలో చాలా పెద్ద ఎత్తున మార్నింగ్ 5 o'clock నుంచే ఈ అభిషేకాలు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా ప్రత్యేకంగా ఇది మండే రోజు, చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఎప్పుడూ ఎల్లవేళల భక్తులు వస్తూనే ఉంటారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఓల్డ్ టెంపుల్ కాబట్టి చాలా ప్రత్యేకత ఉన్నది. చాలా ఈ శివుడు చాలా మహిమ గల శివుడు కాబట్టి తప్పకుండా మేము కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాం. అందరూ బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలనేసి అది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ మండలం గొల్లగుట్ట గ్రామంలో జరిగిన వివాహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా రూరల్ ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఉపాధి హామీ పథకం క్రింద ఈ సంవత్సరం మొదటిసారిగా ఉపాధి హామీ కూలీలు వేల్పూర్ గౌరమ్మ చెరువు చివర అలుగు పరిసర ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలు మట్టి గుంతలు తవ్వడం జరిగిందని ఉపాధి హామీ కూలీలు చెప్పారు. ఈ పథకంలో భాగంగా తమకు రోజుకు 150 నుంచి 200 రూపాయలు వస్తున్నాయని చెప్పారు. ప్రతిరోజు 200 నుంచి 250 మంది కూలీలు ఉపాధి హామీ పనిలో పాల్గొంటున్నారని వివరించారు. సౌకర్యాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కూలీలు తెలియజేశారు. ఆర్మూర్ కోర్టులో బార్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన కార్యవర్గాన్ని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు తెడ్డు నర్సయ్య, ఉపాధ్యక్షులు పొండేటి శంకర్లకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసి జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఎంకే నరేందర్, మహిళా న్యాయవాదులు బోచ్కర్ వీణా, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి సీఈఓ సంతోష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని, గన్ని సంచీలకు కొరత రాకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని నిల్వ ఉంచకుండా వెంటనే సకాలంలో కొనుగోలు చేసినట్లయితే రైతులకు ఎంతో మేలు జరుగుతోందని వారు అన్నారు. క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకొని రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గున్నయ్య, అర్జున్, అక్కం గంగాధర్, కొట్టాల నరేష్ గౌడ్, చిన్నోళ్ల వినోద్, బోర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలంలోని సల్పబండ తండాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తండా ప్రజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తండా నాయకులు శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని, కడత రూపంలో అధికంగా వడ్లు కట్ చేయవద్దని, అలాగే ఎన్నికల సమయంలో క్వింటాలకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాదావత్ శంకర్ నాయక్, రమావత్ బద్యానాయక్, మాజీ సర్పంచ్ శర్మా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.